ఇద్దరు అన్నదమ్ములు ఆన్లైన్లో ఒక అమ్మాయిగా నటించి తెలియని వ్యక్తితో ఫ్లర్ట్ చేశారు. ఆ తెలియని వ్యక్తి ఉచ్చులో పడగానే వారు నవ్వు ఆపుకోలేకపోయారు. అది తమ జీవితంలో చేసిన అత్యంత సరదా ప్రాంక్ అని అనుకున్నారు. ఆ రాత్రి వారు ఒక మోటెల్లో చెకిన్ చేశారు. పెద్దన్న రిసెప్షన్ వద్ద రిజిస్టర్ చేసుకుంటుండగా ఒక కోపంగా ఉన్న మనిషి ఏ కారణం లేకుండా అతనిని అవమానించాడు. పెద్దన్న మాట్లాడకుండా కారులోకి వచ్చాడు. ఎక్కువసేపు ఆలోచించగా అతని కోపం మరింత పెరిగింది. దాంతో అతను ఒక క్రూరమైన ఆలోచన చేశాడు. తమ్ముడు ఆ స్ట్రేంజర్తో చాటింగ్ కొనసాగించి అతన్ని కోపంగా ఉన్న మనిషి ఉన్న గదికి పలవాలని చెప్పాడు. వారు పక్క గదిలో దాక్కుని జరిగే గందరగోళాన్ని చూడటానికి ఎదురుచూశారు. కొంతసేపటికి బయట ఒక ట్రక్ ఆగిన శబ్దం వినిపించింది. ఒక రెయిన్కోట్ వేసుకున్న మనిషి ట్రక్ నుంచి దిగాడు మరియు మోటెల్లోకి నడిచాడు. వారిద్దరూ అతడే ఆన్లైన్లో తాము మోసం చేసిన మనిషి అని గుర్తించారు. తర్వాత పక్క గదిలో నుంచి కేకలు వినిపించాయి. అకస్మాత్తుగా ఒక బలమైన ధడ్ శబ్దం వచ్చింది. ఆ తరువాత నిశ్శబ్దం. తమ్ముడు ఏదో తప్పు జరిగిందని అనిపించి వెళ్లాలని చెప్పాడు. కానీ పెద్దన్న అడ్డుకున్నాడు. మరుసటి రోజు పోలీసులు వచ్చారు. వారి పక్క గదిలో హింసాత్మక ఘటన జరిగిందని చెప్పారు. బాధితుడు అదే రాత్రి రిసెప్షన్ వద్ద కోపంగా ఉన్న మనిషి. ఆస్పత్రిలో అతనిని చూసినప్పుడు అన్నదమ్ములు భయంతో వణికిపోయారు. అతని దవడ చీలిపోయింది. ముఖం పూర్తిగా ధ్వంసమైంది. భయంతో వారు వెంటనే కారులో ఎక్కి పారిపోయారు. ఆ రాత్రి వారి కార్ రేడియో ఒక్కసారిగా చప్పుడు చేసింది. ఒక పరిచితమైన స్వరం వినిపించింది. భయంతో తమ్ముడు అరిచాడు, నేను మగవాణ్ణి, ఇది సరదా కోసం చేసిన జోక్ మాత్రమే అని. రేడియోలోని స్వరం కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. ఆపై చల్లగా చెప్పింది, క్షమాపణ చెప్పు. తమ్ముడు మాట్లాడబోతుండగానే పెద్దన్న రేడియో పట్టుకుని దూషించడం మొదలుపెట్టాడు. అతను ఎగతాళి చేస్తూ సవాలు విసురుతూ రా, ఇక్కడికి రా అని అరిచాడు. ఆ స్వరం మళ్లీ వినిపించింది, మీ కార్ ఫిక్స్ చేయడం మర్చిపోయారా? పెద్దన్న రియర్ వ్యూ మిర్రర్లో చూశాడు. ట్రక్ వారి వెనక ఉంది. అంతేకాకుండా గ్యాస్ ట్యాంక్ దాదాపు ఖాళీగా ఉంది. వారు రోడ్డును వదిలి గ్యాస్ స్టేషన్ వైపు వెళ్లి ఆగారు. పెద్దన్న బయటకు దిగి పెట్రోల్ నింపుతుండగా తమ్ముడు లోపలికి వెళ్లి పోలీసులకు కాల్ చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు ట్రక్ కూడా అక్కడికి వచ్చింది. ఒక మనిషి మెటల్ రాడ్ పట్టుకుని లోపలికి నడిచాడు. పెద్దన్న భయంతో సిగ్నల్ ఇచ్చాడు. తమ్ముడు తిరిగి చూసేసరికి ఆ మనిషి అతని వెనుకనే ఉన్నాడు. తమ్ముడు భయాన్ని దాచుకుని త్వరగా డబ్బు చెల్లించి బయటికి పరిగెత్తాడు. వారు కారులోకి ఎక్కి వేగంగా బయలుదేరారు. కానీ ట్రక్ మళ్లీ వెంబడించింది. వారు ఒక చిన్న రోడ్డులోకి తిరిగారు. కానీ అది ఒక ఫెన్స్ దగ్గర ఆగిపోయింది. ఆ మనిషి బయటకు వచ్చి వారి వైపు నడిచాడు. అన్నదమ్ములు భయంతో గడ్డ కట్టిపోయారు. కానీ వెంటనే తెలిసింది, ఇది అంతా ఒక అపోహ మాత్రమే. ఆ మనిషి తమ్ముడు గ్యాస్ కార్డు మర్చిపోయాడని గమనించి దానిని తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. వారిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు.